నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారతీయ వృత్తి నిపుణులపై ట్రంప్ పిడుగు. H1B వీసా వార్షిక ఫీజు $1,00,000 పెంచుతూ సంతకం. ట్రంప్ నిర్ణయంపై అమెరికా చట్టసభల సభ్యుల ఆందోళన. పలు రంగాల్లో అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిక. $10 లక్షల అమెరికా గోల్డ్ కార్డు. డబ్బు చెల్లిస్తే పౌరసత్వం ఇస్తామని ట్రంప్ ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభమైన ఆరోగ్యశ్రీ సేవలు. మంత్రి దామోదర చర్చలతో సమ్మె విరమించిన ఆసుపత్రులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 24 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయడం అగ్రరాజ్యంలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులపై పిడుగు పడినట్లయింది. ఇకపై అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఒక్కొక్క H1B వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ నిర్ణయం భారత్పై ఎక్కువ ప్రభావం చూపనుంది. ఎందుకంటే H1B వీసా కలిగి ఉన్న వారిలో భారతీయుల వాటా 71% కావడం గమనార్హం. చైనా 11.7% వాటా కలిగి ఉంది. లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం H1B వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి ఒక్కరూ ఏటా $1,00,000 ఫీజును చెల్లించాలి. ఈ నియమం కొత్త దరఖాస్తులతో పాటు ఇప్పటికే ఉన్న దరఖాస్తులకు అనుబంధంగా దాఖలు చేసే పిటిషన్లకు కూడా వర్తిస్తుంది. రుసుము చెల్లించినట్లు కంపెనీలు రుజువు చూపించాలి. వీసా ప్రక్రియలో అమెరికా అధికారులు చెల్లింపు జరిగిందా లేదా అని ధృవీకరిస్తారు. ఫీజు చెల్లించకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ దరఖాస్తును తిరస్కరిస్తాయి. ఈ నియమం విదేశాల నుంచి దరఖాస్తు చేసే వారికి కూడా వర్తిస్తుంది. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న అరుదైన సందర్భాల్లో మాత్రమే మినహాయింపులను పరిశీలిస్తారు. అమెరికాలోని ఐటీ కంపెనీలలో పనిచేసే భారతీయ నిపుణులు అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి మాస్టర్స్ లేదా PhD పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు H1B వీసా కోసం దరఖాస్తు చేసేవారు. భారత్కు చెందిన H1B వీసాదారుల్లో సుమారు 65% మంది కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. H1B వీసాదారుల సగటు జీతం సుమారు $118,000గా ఉంది. ట్రంప్ కొత్త ఉత్తర్వుల ప్రకారం ఏటా $1,00,000 చెల్లించాల్సి వస్తే మధ్యస్థాయి నిపుణులు, ప్రారంభ స్థాయి ఉద్యోగులు, అమెరికాలో మాస్టర్స్ లేదా PhD చేస్తూ ఉద్యోగాలు ఆశించే భారతీయ విద్యార్థులపై పెను ప్రభావం చూపనుంది. Pretty much ensures that that's what's going to happen. I think, Sean? H1B వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని, అమెరికా ప్రజల ఉద్యోగాలను రక్షించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కార్ చెబుతోంది. తక్కువ జీతం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ఉద్యోగులు భర్తీ చేశారని అంటోంది. అధిక ఫీజు కారణంగా నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే విదేశీ నిపుణులను కంపెనీలు నియమించుకుంటాయని ట్రంప్ సర్కార్ చెబుతోంది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా భారత్, చైనా నుంచి వచ్చే ప్రతిభావంతులపై ఆధారపడే పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
అమెరికా ప్రతి సంవత్సరం లాటరీ విధానం ద్వారా 85,000 H1B వీసాలను జారీ చేస్తుంది. కొత్త నియమంతో ఇప్పటికే ఉన్న H1B వీసాదారులతో పాటు భవిష్యత్ వీసా హోల్డర్లు ఈ అధిక ఫీజును భరించడం కష్టమవుతుంది. కంపెనీలు ఆ ఫీజు చెల్లించకపోతే వేలాది మంది విదేశీ ఉద్యోగులు అమెరికాను వీడాల్సి ఉంటుంది. అమెరికాలో మాస్టర్స్ చేస్తున్న భారత విద్యార్థులకు ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన వారికి అగ్రరాజ్యంలో తక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. H1B వీసాల దరఖాస్తు ఫీజును భారీగా పెంచడంపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడి నిర్ణయం అనాలోచితంగా ఉందని, ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఇన్నాళ్లు విదేశీ నిపుణుల రాకతో నూతన ఆవిష్కరణలు జరిగి తద్వారా పరిశ్రమలు ప్రారంభమై లక్షలాది మంది అమెరికన్లు ఉపాధి పొందేవారని చెబుతున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో పలు రంగాల్లో అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వలసలపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా H1B వీసాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేశారు. దీనిపై అమెరికా చట్టసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు ఇతర దేశాలు పోటీ పడుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం వెలువడటం విచారకరమని అమెరికా కాంగ్రెస్ చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు. లోపాలుంటే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరించి ఉత్తమ విధానాన్ని తీసుకురావడం సమస్యకు పరిష్కారమని సూచించారు. విదేశీ నిపుణుల రాకను నియంత్రిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చెప్పారు. H1B వీసాదారులే చివరకు గ్రీన్ కార్డు పొంది చిన్నపాటి పరిశ్రమలను స్థాపించి అమెరికన్లకు ఉపాధి కల్పిస్తున్నారని రాజా కృష్ణమూర్తి గుర్తు చేశారు. H1B వీసా ఫీజు పెంపు వల్ల అమెరికా సాంకేతిక రంగంలో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని జో బైడెన్ కు సలహాదారుగా వ్యవహరించిన అజయ్ భూటోరియా తెలిపారు. H1B విధానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆకర్షించి అమెరికాలో నూతన ఆవిష్కరణలకు ఆజ్యం పోసిందని చెప్పారు. విదేశీ నిపుణులపై ఆధారపడే స్టార్టప్లు తాజా నిర్ణయంతో తమ కార్యకలాపాలను నిలిపివేసే ప్రమాదం ఉందని అజయ్ భూటోరియా హెచ్చరించారు. సిలికాన్ వ్యాలీ నుంచి విదేశీ నిపుణులు తరలిపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని అన్నారు. సిలికాన్ వ్యాలీ బిలియన్ డాలర్ల కొద్దీ సంపదను అమెరికా వ్యవస్థకు సమకూరుస్తుండటమే అందుకు కారణమని తెలిపారు. ట్రంప్ నిర్ణయంతో విదేశీ నిపుణులు అమెరికాకు పోటీగా ఉన్న కెనడా, ఐరోపా దేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. వీసా ఫీజు పెంపు కన్నా మెరిట్ ఆధారంగా ఉద్యోగులను నియమించుకునే విధానాన్ని తీసుకురావడం ఉత్తమమని అజయ్ భూటోరియా అభిప్రాయపడ్డారు. H1B వీసా రుసుమును ఏడాదికి $1,00,000 పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెక్ సంస్థలపై ప్రభావం చూపుతుందని యుఎస్ అటార్నీ రాహుల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఫీజులు పెంచేందుకు ట్రంప్నకు హక్కు లేదన్నారు. ఒక కంపెనీలో 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అందులో 50% కన్నా ఎక్కువ H1Bలు కానీ L1 ఉంటే వాళ్ళకి ఆల్రెడీ మనం $4,000 బిల్ వేస్తున్నారు అంతకుముందు నుంచి. అవన్నీ కూడా పార్లమెంట్ లో పాస్ అయినాయి అన్నట్టు. ఇతనికి ఫీజు ఇంక్రీజ్ చేయడానికి రైట్ లేదు. దానికి కూడా ఏమైనా ఖర్చులకు ఏమైనా H1B ప్రాసెసింగ్ ఖర్చులకు ఏదైనా ఫీజు ఉంటుందో అది మాత్రమే అతను ఇంక్రీజ్ చేయొచ్చు. అంతేగాని ఇట్లా $1,00,000 అన్నది అతనికి అథారిటీ లేదు. అయితే ఇతనికి అథారిటీ ఎట్లా పట్టుకొస్తున్నాడంటే, ఇది నేను ఫీజు ఇంక్రీజ్ చేస్తలేను, ఎవరైతే బార్డర్ నుంచి మా యుఎస్ బార్డర్ నుంచి బయట నుంచి లోపలికి వస్తుండ్రో వాళ్ళనే నేను చేస్తున్నాను, H1B ఫీజు కాదంటుండే. అంటే ఇది మేమేమని కోర్టుకి ఏమని పోతామంటే, ఇతను ఈ H1B మొత్తాన్నే తీసేయడానికి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతని ఇంటెన్షన్ నేషనల్ కంట్రీని ప్రొటెక్ట్ చేయడానికి ఏం కాదు. బయట దేశస్తులు వీళ్ళేం అక్కడేం యుద్ధాలు బాంబులు పట్టుకొని వస్తలేరు. వీళ్ళు పట్టుకొచ్చేది ల్యాప్టాప్లు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పట్టుకొస్తారు కాబట్టి వీళ్ళు యుద్ధం చేస్తలేరు. కాబట్టి ఇతను నేషనల్ సెక్యూరిటీ అనే డిస్గైజ్ తోటి ఏదైతే పార్లమెంట్ H1B పాస్ చేసిండో దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తుండని మేము ఫైట్ చేస్తాం కోర్టులో. ఇప్పుడు చాలా మటుకు టెక్ కంపెనీలు ఎవరు కూడా ఈ $1,00,000 పే చేయడం అనేది వెరీ అన్లైక్లీ అండి. ఎందుకంటే $1,00,000 తక్కువ,
చాలా ఎక్కువ. ఎందుకంటే సాలరీస్ ఇచ్చేదే ఆల్రెడీ ఏందంటే నార్మల్‌గా అమెరికన్ సిటిజన్ అన్న వాళ్ళకు మినిమమ్ వేజెసే గ్యారంటీ ఇవ్వాలి. మినిమమ్ వేజ్ అంటే సమ్‌వేర్ అబౌట్ 10 గంటకు $10 ఉంటది. ఈ H-1B వాళ్ళకు ఆల్రెడీ దాదాపుగా $50 దాకా పే చేస్తున్నారు గంటకు. ఆ $50 గాక మళ్ళా ఇప్పుడు $1,00,000 పే చేయాలంటే చాలా కష్టం. ఇంకోటి వీని మీద $1,00,000 పెట్టిన తర్వాత వాడు నా కంపెనీకి పని చేస్తున్నాడని గ్యారంటీ ఏందండి? అక్కడ పోయిన తర్వాత వాడు చేంజ్ చేసుకోవచ్చు కదా! ఎందుకంటే కంపెనీ చేంజ్ చేసుకోవడానికి మనకి రిస్ట్రిక్షన్ ఏం లేదు. నేను $1,00,000 పెట్టి ఒక ఎంప్లాయీని పట్టుకొస్తే వాడు తెల్లారి వేరే కంపెనీకి పోయిండనుకోండి, నా $1,00,000 పోయినట్టే కదా! సో అట్లా కూడా ఈ టెక్ కంపెనీస్ $1,00,000 పెడతాయని నేను అనుకోవట్లేదండి. పెద్ద పెద్ద గూగుల్, యాపిల్ ఎటువంటి కంపెనీస్ కూడా ఈ $1,00,000 పెడతారని నేను అనుకోవట్లేదు. రిస్ట్రిక్షన్ అన్నది కొత్తగా ఇండియా నుంచి డైరెక్ట్ గా H-1B వచ్చే వాళ్ళ మీదనే పెట్టిండు కానీ మాస్టర్స్ కు బ్యాచిలర్స్ కు పోయి అక్కడనే కన్వర్ట్ చేసే వాళ్ళకి ఈ $1,00,000 వర్తించలేదు. వాళ్ళు మళ్ళా ఇండియాకి వచ్చి స్టాంపింగ్ వస్తే తప్పితే అక్కడ ఉండి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్లకు ఇది వర్తిస్తుంది. ఈ ప్రొక్లమేషన్ వర్తిస్తలేదు. క్లియర్ చెప్పిండు. ఓన్లీ బయట నుంచి వచ్చే వాళ్ళకే, యుఎస్ లో ఉండి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్లకు ఈ $1,00,000 అనేది వర్తించదు. ట్రంప్ ఈ రిపబ్లికన్ పార్టీ అనేది యాంటీ ఇమిగ్రేషన్ స్టాన్స్ మీద వచ్చిండు. ఇప్పుడు దీంతో మనకి ఇండియాకి బెనిఫిట్ నష్టం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక టాలెంటెడ్ పర్సన్ మన ఇండియా నుంచి అక్కడ తీసుకుపోవాలంటే వాని మీద $1,00,000 స్పెండ్ చేయాలండి. వీళ్ళు $1,00,000 స్పెండ్ చేసేదానికన్నా వాడిని ఇండియాలోనే హైర్ చేసి ఇండియాలో యూజ్ చేసుకుంటే బెటర్ కదా. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఆ $1,00,000 ఎక్స్ట్రా పెట్టి వాడిని యూఎస్ తీసుకుపోయిన దానికన్నా వాడిని ఇక్కడనే పెట్టి అవుట్ సోర్స్ చేసి ఆ జాబ్ ఇక్కడ చేయొచ్చు కదా అన్న ఆలోచన వాళ్ళ ప్రతి ఒక్కరికి వస్తుందని నేను అనుకుంటున్నా. దీంతో హైదరాబాద్ కానీ బెంగళూరు లాంటి సిటీస్ బెనిఫిట్ అయితేమేమో అని నేను అనుకుంటున్నాను. నార్మల్ గా మీరు ఏదైనా పెనాల్టీ ఏదైనా వేస్తే ఒక 2,000, 1,000 వచ్చేటప్పుడు వేస్తానో 500 వేస్తానో అది ఒక తీరు ఉంటది. కానీ మీరు $1,00,000 అన్నది దీన్ని చంపడానికి చేసింది తప్పితే ఏం లేదు. ఒకటేంటంటే H-1B అన్నది పార్లమెంట్ పాస్ చేసింది. ఇది పార్లమెంట్ పాస్ చేసిన దాన్ని నీకు చంపే అథారిటీ లేదు. అది మా బేసిస్ ఉంటది. ఇప్పుడు బార్డర్ మీద ట్రంప్ కు అథారిటీ ఉన్నది, దాన్ని మేము గుర్తిస్తాం. కానీ ఇది బార్డర్ మీద చేసే చర్య కాదు. లీగల్ గా ఎవరైతే పార్లమెంట్ ఇష్యూ చేసిన లా ప్రకారం వీళ్ళు H-1B అప్లై చేసి H-1B ఫీజు కట్టుకొని లీగల్ గా అన్ని చేసి వీసా వస్తున్న వాళ్ళ మీద ఏదో ఇప్పుడు విజిటర్స్ వీసా మీద $200, $300 ఏదో కొత్తగా ఇంపోజ్ చేసిండు కదా, అటువంటి ఏమన్నా ఇంపోజ్ చేస్తే సరే నీకు ఖర్చు అవుతుందో వాళ్ళని ఏదో వెయిటింగ్ చేసడానికో వాళ్ళ ప్రాసెస్ చేసడానికో కావాలనుకుంటే $200, $300 చేస్తే అర్థం చేసుకోవచ్చు. ఈ $1,00,000 అన్నది ఏదైతే పార్లమెంట్ బిల్ పాస్ చేసిందో దాన్ని చంపటానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము కొట్టుకుపోతామండి. దీని మీద యాంటీ ఇమిగ్రేషన్ పాలసీని ప్లాట్ఫామ్ మీద గెలిచిండు. అతను యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ తీసుకొస్తున్నాడని మనకు మొదటి నుంచి తెలుసు. కానీ ఇంత విపరీతమైన పాలసీస్ తీసుకొస్తాడు మాత్రం అనుకోలేదు. ఇప్పుడు వీటిని మనం కోర్టులపై ఫైట్ చేయాలి. పార్లమెంట్ లో ఏది కూడా తీసుకుపోతున్నాడు, ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నుంచే వస్తుంది. పార్లమెంట్ లో అతనికి కావాల్సిన మెజార్టీ లేదు, అక్కడ పోయి పాస్ చేస్తున్నాడు ఇవన్నీ బిల్స్ అన్ని. కాకపోతే ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటి చేస్తుండు కాబట్టి వీటిని కోర్టులో ఛాలెంజ్ చేయడమే మంచిది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డును సైతం ప్రకటించారు. అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారు గోల్డ్ కార్డును కొనుగోలు చేయడం ద్వారా పౌరసత్వం పొందవచ్చని చెప్పారు. దీని ధరను వ్యక్తులకు ప్రాసెసింగ్ ఫీజు కాకుండా $10,00,000 నిర్ణయించారు. అదే కంపెనీలకు అయితే $20,00,000 ఉంటుందని వివరించారు. ఇదే సమయంలో ట్రంప్ ప్లాటినం కార్డును కూడా ప్రవేశపెట్టారు. దీని విలువ $50,00,000 తెలిపారు. విదేశీయులు ఈ మొత్తం చెల్లించి 270 రోజుల పాటు ఎలాంటి పన్నులు లేకుండా అమెరికాలో ఉండొచ్చని చెప్పారు. అయితే అమెరికాలో సంపాదించిన మొత్తానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. పెట్టుబడిదారులకు $5 మిలియన్ ధరతో గోల్డ్ కార్డును ఫిబ్రవరిలో ట్రంప్ ప్రకటించారు. దానినే ఇప్పుడు ప్లాటినం కార్డుగా మార్చారు. అయితే ప్లాటినం కార్డుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. H-1B వీసా దరఖాస్తు రుసుము పెంచుతూ ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో భారతీయులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయాలను ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరి రవి ఈటీవీతో పంచుకున్నారు. ఆయన అభిప్రాయాలు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
తీసుకున్న నిర్ణయం ఐటీ రంగం సంబంధించి ఒక కుదుపులా మారింది. వీసాకు సంబంధించినటువంటి ఏవైతే ప్రస్తుతం ఉన్నటువంటి రుసుములు ఉన్నాయో వాటిని భారీగా పెంచడం జరిగింది. ఈ ఫీజు రుసుము అక్కడికి వెళ్లే వాళ్ళపై సగటున 89 లక్షల రూపాయల వరకు పడుతుందన్నది ప్రాథమిక అంచనా. ఎందుకంటే అమెరికా ప్రకారం $1,00,000 వరకు చెల్లించాలని చెప్పి ట్రంప్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని కూడా ప్రకటన చేయడం జరిగింది. దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల తెలుగు సంఘం అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేమూరు రవి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఈ ట్రంప్ నిర్ణయం ఏ విధంగా ఉంది, దీన్ని మనం ఎలా చూడవచ్చు? దీన్ని చాలా అపోహలు ఉన్నాయండి. మనం యాక్చువల్గా ప్రొక్లమేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే మొదట్లో అనుకున్నంత భయంకరంగా లేదు. కానీ ఒరిజినల్గా సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ కనుక నమ్మితే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానీ, అమెరికా వెళ్దాం అనుకున్న వాళ్ళకి కానీ ఆల్మోస్ట్ అమెరికన్ డ్రీమ్ డిసపియర్ అయిపోయింది అనుకున్నాం. కానీ డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే స్టిల్ ఇది చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది మన పిల్లల్ని. కానీ సో ప్రైమర్లీగా ఎవరికంటే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి చదువుకుని ఉద్యోగం చేద్దాం అనుకునే వాళ్ళకి మట్టుకు ఇది పిడుగుపాటే. ఇప్పుడు లాంగ్వేజ్ అంతా చూసినా కానీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ మీద ఎఫెక్ట్ అంతగా ఉండేట్టుగా లేదు. దాంట్లో ఏం చెప్తున్నారంటే అమెరికాలో అంటే H1B మీద వచ్చి ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి ఇంతకుముందు ఫీజు ఒక $800 ఉండేది. అది $1,00,000 పెంచుతున్నారు. అంటే 80 లక్షల రూపాయలు ఆల్మోస్ట్ మనం ఈ రోజులు మాట్లాడాలంటే. అది కంపెనీ పే చేయాలన్నమాట అప్లికేషన్తో పాటు. పెద్ద పెద్ద కంపెనీలు భరించగలవేమో కానీ చాలా వరకు చిన్న కంపెనీలు H1B రూట్ మూసేసుకోవడమే ఇది కనుక జరిగితే. ఈ ప్రొక్లమేషన్ ప్రస్తుతానికి 12 నెలల వరకు అని ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎప్పుడు అట్లాగిస్తారు. దీన్ని సెనెట్లోనూ కాంగ్రెస్లోనూ మళ్ళీ అప్రూవ్ చేయాలి ఇది కంటిన్యూ అవ్వాలంటే. కానీ దీంతో ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నారంటే అమెరికాలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు బయట నుంచి తీసుకొచ్చి తక్కువ జీతాల కోసమని చేసే ప్రయత్నాలు నేను ఆపేస్తాను అని మెసేజ్ పంపుతున్నారన్నమాట. ఇప్పుడు అసలు ప్రొక్లమేషన్ కంటే ఈ మెసేజ్ మోర్ డేంజరస్. అంటే కంపెనీలందరికీ భయం పట్టుకుంటుంది. ఇట్లా ఉంటాయి బయట నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్తో ఇబ్బందులు పట్టడం కంటే ఇక్కడ ఏదో ఒకటి లోకల్ ట్రైన్ చేసుకుందామని. ప్రొక్లమేషన్లో కూడా అదే చెప్తున్నాడు. మీరు ఈ 100,000 తీసుకెళ్ళి అమెరికాలో ఉన్న యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయిన పిల్లల్ని ట్రైన్ చేసి ఉద్యోగాలు ఇక్కడే ఉంచండి, మీ మీద ఏం ఎఫెక్ట్ పడదు అని. సో మన భారత్ మీద ఎంతవరకు ఎఫెక్టివ్? ఎక్స్పోర్ట్స్ మనకి 200 బిలియన్ ఉంటాయండి ప్రతి సంవత్సరం. వాటి మీద ఏమీ ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే ఇక్కడ ఐటీ కంపెనీల్లో పనిచేసేవాళ్ళు ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ కింద వస్తుంది. దాన్ని ఈ ప్రొక్లమేషన్ అంటుకోలేదు అసలు. కానీ అక్కడ పనిచేసేవాళ్ళు H1B మీద ఆల్మోస్ట్ 800,000 లక్షల పైన ఉన్నారు. దీంట్లో 70% పైన ఇండియన్సే, అంటే 5 లక్షల చిల్లర మంది. ఈ 5 లక్షల చిల్లర మీద కూడా ఈ ప్రొక్లమేషన్ చూస్తే ఎఫెక్ట్ ఉండేట్టుగా లేదు. కానీ వీళ్ళలో ఎవరికైనా ఉద్యోగం పోయి మళ్ళీ H1B పిటిషన్ అప్లై చేయాలంటే దట్ కుడ్ బి వెరీ డేంజరస్. ఆ లాంగ్వేజ్లో అయితే సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు. అంటే అమెరికాలో ఆల్రెడీ ఉంటే, అంటే వేరే వీసా మీద లీగల్ స్టేటస్లో స్టూడెంట్గా కానీ ఓపీటీ కానీ ఉంటే వాళ్ళకి ఇది అప్లై అవుతుందని ఆ లాంగ్వేజ్ చూస్తే అట్లా లేదు. సో ఇప్పుడు ఆయన అనుకున్న ప్రిన్సిపల్ ప్రకారము ఇమిగ్రేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే మటుకు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి ఓపీటీ, సిపిటీ అందరికీ పెద్ద ప్రాబ్లం వస్తుంది. అట్లా కాకుండా ప్రొక్లమేషన్లో ఉన్న లాంగ్వేజ్ వర్డ్ టు వర్డ్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు బతికిపోయినట్టే మనం. ఎందుకంటే మనకి ప్రతి సంవత్సరం ఒక 50,000 మంది వెళ్తారు, కానీ అక్కడ ఉన్నాళ్ళు కనీసం దెబ్బతినకుండా ఉంటారు దీని మూలాన. ప్రొక్లమేషన్లో ఇంకొక క్లారిటీ ఏమి ఇవ్వలేదంటే ఇక్కడ పిల్లవాడు అక్కడికి వెళ్ళి స్టూడెంట్గా వెళ్ళాడు, తర్వాత ఓపీటీలో చేరాడు, ఇప్పుడు H1కి అప్లై చేస్తున్నాడు. వాడికి ఈ ఫీజు అప్లై అవుతుందా లేదా అనేది కూడా దాంట్లో క్లారిటీ లేదు. సో ఇది దెబ్బకు దెబ్బే. ఈ భయం మట్టుకు విస్తృతంగా ఉంటుంది. మన పిల్లలంతా కూడా ఇక అమెరికా ల్యాండ్ ఆఫ్ ది ఆపర్చునిటీ అది ఒక్కటే అనుకోకుండా వేరే ఆపర్చునిటీస్ ఎత్తుక్కోవాలి. ప్రపంచం అంతా ఓపెన్ అవుతుంది. జపాన్ ఓపెన్ అవుతుంది, జర్మనీ ఓపెన్ అయింది, ఇటలీ ఓపెన్ అయింది, గ్రీస్ ఓపెన్ అయింది.
మన కొంచెం ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు అవకాశాలు మెండుగా వస్తాయి. రెండోది, ఇంతకుముందు యావరేజ్ స్టూడెంట్ లాగా కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ పాస్ అయ్యామా, అమెరికాలో ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించి వెళ్దామా, ఏదో ఒకటి చేసి బతుకుదామా అనే పరిస్థితి మట్టుకు ఉండదు. మీరు క్లాస్ టాపర్స్ అయితే ఇప్పుడు కూడా తీసుకుంటారు మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్, గూగుల్ ఆ కంపెనీల వాళ్ళకి ఒక ఎక్స్ట్రా 100,000 కట్టడం అంటే అంత పెద్ద భారం కాదు. చాలా వరకు ఇండియన్ కంపెనీలు స్టాఫింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి మటుకు ఇది ఆల్మోస్ట్ హీఈస్ ట్రైంగ్ టు క్లోజ్ ద డోర్. ఇప్పుడు ఒక విధంగా చూస్తే $1,00,000 కట్టి అక్కడికి అమెరికాలో వీసా తీసుకొని వెళ్ళడం అనేది ఒక కారణం అయితే, అక్కడ జీతాలు కూడా ఇప్పుడు ఏవైతే ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళ ఫీజు రూపంలో చెల్లించి వెళ్ళినప్పుడు అంతకన్నా ఎక్కువ జీతాలు అనేది ఆశించడం అనేది సహజంగా జరుగుతుంది. ఇది ఐటీ కంపెనీల మీద ఎలాంటి ప్రభావం చూపించుతుంది? అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్తో పాటు ఇంకొక బిల్లు కూడా పెట్టారండి. దాని ప్రకారం అయితే అసలు మినిమం 155,000 కంటే పైన జీతం ఇస్తే కానీ H1 ఎలిజిబిలిటీ తీసేయమంటున్నాడు. అది కంపెనీలు అది పే చేయడానికి రెడీ అయితే పిల్లలు టాప్లో ఉన్న వాళ్ళకి మటుకు ప్రాబ్లం ఉండదు. ఇందాక చెప్పినట్టు కొంచెం యావరేజ్గా ఉండే పిల్లాడికి ప్రభావం. ఇప్పుడు ఇండియన్ కంపెనీలు అంటారా, మాకు తెలిసిన ఎక్కువ ఇండియన్ కంపెనీలు ఈ స్టాఫింగ్ బిజినెస్లో ఉంటాయి. అంటే దే సప్లై ద టాలెంట్ టు ది బిగ్గర్ కంపెనీస్ అన్నమాట. వాళ్ళకి మట్టుకు ఇది మేజర్ డ్యామేజ్. మన ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్, పెద్ద పెద్ద కదా TCS, వీళ్ళందరూ మెయిన్ ఇన్కమ్ కూడా అదే. సర్వీసెస్ ఎక్స్పోర్ట్ వాళ్ళకి పర్లేదు దీని ప్రకారం. అంటే ఇప్పుడు అమెరికాలో చాలా మంది నివసిస్తున్నటువంటి భారతీయులకి అలాగే విద్యార్థులకి దీని ప్రభావాన్ని మనం ఎలా చూడాలి సార్? అది ఇందాక చెప్పినట్టు క్లారిటీ సరిగ్గా లేదండి. అమెరికాలో ఆల్రెడీ ఉంటే H1Bకి ఇది కట్టాలా లేదా అనేది ఆ ప్రొక్లమేషన్లో సరిగ్గా లేదు. దాంట్లో ఏమన్నారంటే H1B పిటిషన్కి అప్రూవ్ చేయాలంటే ఆ 100,000 ఉంటేనే మీరు ఆ పిల్లవాడిని లోపలికి అలౌ చేయమని ఉంది. అంటే మరి ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆ 100,000 అప్లై అవుతుందా లేదా అనేది ఆ లాంగ్వేజ్లో క్లారిటీ లేదు. రెండోది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అన్నీ కాంగ్రెస్ అప్రూవ్ చేయాల్సిందే తర్వాత. సో లీగల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఆ లీగల్ ఛాలెంజెస్కి ఇది నిలబడుతుందా లేదా అనేది సెకండరీ ఇష్యూ. ఇప్పుడు కంపెనీలకి స్టార్క్ మెసేజ్ పంపాడు అనమాట ఆయన, ఇది నేను టాలరేట్ చేయను, మీరు బయట కంట్రీల నుంచి తీసుకొచ్చి మా ఉద్యోగాలు తీసుకుంటున్నారు అనేది ఆయన భావన. దాంతో కంపెనీలు మట్టుకు భయపడటం సహజం. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిన డేటు రోజుకి ముందు ఆల్రెడీ అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, అలాగే ఆయన ప్రకటించిన డేట్ సమయానికి అక్కడ చేరుకున్న వాళ్ళకి ఈ మళ్ళీ ఆ కొత్త ఫీజులు వర్తిస్తాయా సార్? ఆల్రెడీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా? అది లేదండి. రెన్యూవల్స్ దాని గురించి మాట్లాడలేదు. ఆల్రెడీ H1B అప్రూవ్ అయిన పిటిషన్స్కి వెనక్కి వెళ్ళి పెంచుతామని కూడా లేదు. కానీ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్లో US బోర్డర్స్లోంచి లోపలికి రానివ్వద్దని పెట్టాడు. ఇందాక చెప్పినట్టు దాన్ని ఎట్లా అన్వయించుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ప్రాబ్లం ఇక్కడ. అంటే లా ప్రకారం అతన్ని అలౌ చేయాల్సి ఉన్నా కానీ ఇమ్మిగ్రేషన్ అఫీషియల్ ప్రాబ్లం ఇవ్వచ్చు. సో ఇది మనం కొంచెం వేచి చూడాలి, ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది. అంటే ఒక విధంగా చూస్తే ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చాలా వరకు చదువు పూర్తయినా కూడా ఉద్యోగాలు రానటువంటి పరిస్థితుల్లో చాలామంది ఇండియన్స్ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది అమెరికాకి వెళ్తున్నారు. ఇప్పుడు సడన్గా ఈ నిర్ణయం రావడం, ఒక పక్క ఉన్న వాళ్ళకి సరిగ్గా ఉద్యోగాలు రాలేదు, మరొక కొత్త వాళ్ళు కూడా వెళ్లే పరిస్థితి కొంత ప్రతికూలంగా ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశం ఈ అవకాశాన్ని ఏమైనా సద్వినియోగం చేసుకుంటున్నారు? అంటే ఇది రాడికల్ షిఫ్ట్ లాగా ఉందండి. ఇప్పుడు ట్రంప్ గారి భావన కానీ, ఇన్ జనరల్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ భావన కానీ, ఇమిగ్రెంట్స్ని ఆపాలనేది అందరికీ తెలుసు. పోయినసారి కూడా ఇట్లాగే పెట్టారు, జీతం పెంచండి అని. అది పాస్ అవ్వలేదు, ఆ లోపల ఆయన ఓడిపోయాడు. కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడు. సో నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఈయనే ఉంటారు కనుక మనకు బాధలు అయితే తప్పవు. దీన్ని ఎట్లా మనం ఉపయోగించుకోవచ్చు అంటే, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో కంపిటేటివ్గా ఉండాలి కదా ఏ కంపెనీ అయినా కానీ. ట్రంప్ గారు 120,000 ఇమ్మన్నారు, నేను 120,000 ఇస్తానంటే మీ ప్రోడక్ట్ కాస్ట్లు పెరిగిపోతాయి అన్నీ. పక్కన నెదర్లాండ్స్ నుంచో, ఆస్ట్రేలియా నుంచో, ఫర్ దట్ మ్యాటర్ చైనా నుంచో సిమిలర్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది అనుకోండి, జనం అటు మొగ్గు చూపించవచ్చు. సో ఒక రకంగా వాళ్ళ కంపెనీలు దెబ్బతినవచ్చు. కంపెనీలు ఏం చేస్తాయి,
ఎంప్లాయీస్ని అక్కడ తీసుకురాకుండా ఈ అవుట్ సోర్స్ సర్వీసెస్ అంటారు కదా, మన ఇండియాకి వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ 200 బిలియన్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ అని ఇక్కడ ఇచ్చేయచ్చు. అది జరిగితే ఒక రకంగా కొత్తగా పెరుగుతున్న స్టేట్లు మన ఆంధ్రప్రదేశ్ కానీ, ఐటీ కొంచెం డామినెంట్గా ఉన్న బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ కొంచెం లాభపడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక అమెరికా వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళని తీసుకోకుండా ఆ వర్క్ అంతా ఇండియాలో వాళ్ళకి ఇస్తే అదే జీతం మనకి ఇండియాలో వస్తే మనకి లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది కదా. సో దాన్ని మనం ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది చూడాలి. ఇప్పుడు ఆన్ సైట్ జాబ్స్ వరకు తగ్గిపోతున్న నేపథ్యంలో ఎంఎన్సీలు భారతదేశంలో ఏమైనా ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కానీ కల్పించేందుకు కానీ ఏమైనా దృష్టి సారించా? అంటే ప్రపంచం అంతా ట్రెండ్ ఈ మిక్స్డ్ మోడల్కి వెళ్ళిపోయిందండి. అంటే మా వాళ్ళందరూ ఆఫీస్కి రావాల్సిందే అని చెప్తారు. మేము బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, లాయిడ్స్ కానీ చాలా కంపెనీలకు వెళ్ళాం హైదరాబాద్లో. కానీ వారానికి 2 రోజులే వచ్చేది. మనం చంద్రబాబు గారితో ఇది ప్రజెంట్ చేసినప్పుడు అందుకనే ఆయన డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ మోడల్ పుష్ చేయమన్నారు. అంటే 2 రోజులు అక్కడ పనిచేసిన 5 రోజులు వాళ్ళ ఇంటికి దగ్గర నుంచి పనిచేస్తే మనం ఆ ఇంటి దగ్గర పనిచేసే అవకాశం ఇప్పించగలిగితే ఇది యాక్చువల్లీ మా ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లకి అది అడ్వాంటేజ్ అవ్వచ్చు బాగా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఆంధ్రప్రదేశ్ ఇంకా రెడీగా లేదు కనుక ఈ ఇంటి దగ్గర నుంచి పనిచేసే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో 5 రోజులు ఉన్నారనుకోండి, ఇక్కడే ఖర్చు పెడతారు కదా. సో అది మనకి అడ్వాంటేజ్ కావచ్చు. ఒక పక్క సుంకాలతో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో H1B వీసా విషయంలో ఒక బాంబు లాంటి నిర్ణయం తీసుకోవడం, దీన్ని మనం ఎలా చూడవచ్చు సార్? ఇది వీటికి సంబంధించిన నిర్ణయాలు ఏమైనా న్యాయస్థానంలో అక్కడ నిలిచే అవకాశం ఉంటుంది? అంటే న్యాయస్థానంలో టారిఫ్లు నిలబడతాయా లేదా అనేది చెప్పడం కష్టం అండి, నిలబడకపోవచ్చు కూడా. ఎందుకంటే మీరు ఇమిగ్రెంట్ రైట్స్ చూసారు కదా, రైడ్ చేసేసి అన్ని చోట్లకి పంపించేస్తున్నారు కదా, అవి చాలా వరకు కోర్టులు బ్లాక్ చేసేస్తున్నాయి. కానీ ఈయన కొంచెం మొండి పట్టుదల కదా, ఈయన వెనక్కి తిరగడం. ఇది కూడా అంతే, కోర్టుకి వెళ్ళి తేలేటప్పటికి టైం పడుతుంది. కానీ ఈ లోపల కంపెనీలు భయపడిపోతాయి. అది మనకు మెయిన్ ప్రాబ్లం. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఉన్న కూడా తీసుకోవడం ఆపేయచ్చు. ఏంటి, వాళ్ళు క్లారిటీ ఇచ్చారనుకోండి, అమెరికాలో ఉన్న వాళ్ళకైతే మేము అప్లై చేయము అని, అప్పుడు తీసుకుంటారు. మనం ఉన్న వాళ్ళకి కూడా తొందరగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ మనసు మార్చుకునే లోపల తీసేసుకుందాం అనుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే క్లారిటీ లేకపోతే ఆ 100,000 కట్టాలి అంటే మన ఇండియన్ కంపెనీలు అమెరికాలో బిజినెస్ చేసేవి కడతాయని నేను అనుకోను. సో ఈ పరిస్థితుల్లో పెద్ద కంపెనీల సంగతి కొంతవరకు చూస్తే ఇండియన్ బేస్డ్ కంపెనీలు కానీ, ఇండియాకు సంబంధించిన పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలు కానీ ఇండియా వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందా సార్, లేదా వాళ్ళు కొంత వేచి చూసే సమయం ఉంటుందా? కాదండి, మేము ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి వింటున్నాం. ఇది గత సంవత్సరంలో ఇంకా ఎక్కువ విన్నాం. ఇప్పుడు మనకి ఇప్పుడు డెలాయిట్ వాళ్ళు కానీ, ఈవెన్ క్యాప్జెమినీ వాళ్ళు కానీ, ఈవెన్ ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళకి సటిల్గా చెప్తున్నారంట, ఇక అమెరికాలో H1Bలను తీసుకోవద్దు, మీరు ఇదే వర్క్ ఇండియాలో చేయించండి, మీకు దాంట్లో ఒక పర్సంటేజ్ కాంపెన్సేట్ చేస్తామని. అంటే అమెరికాలో 100 మందిని తీసుకునే ఖర్చుతో అదే టీసీఎస్ ఇండియాలో 200 మందిని తీసుకోవచ్చు కదా. సో వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చారంటే ఈ కరోనా టైంలో చాలామంది ఇళ్ల నుంచి పనిచేయడం మొదలుపెట్టారు కదా, ఇండియాలో కానీ అమెరికాలో కానీ. ఇళ్ల నుంచి పనిచేసే వాళ్ళ ఎఫిషియన్సీ అంటే ఎంత వర్క్ డెలివర్ చేస్తారు అనేది వాళ్ళు మెజర్ చేసి చూస్తే ఇండియాలో ఇంటి నుంచి పనిచేసినా, అమెరికాలో ఇంటి నుంచి పనిచేసినా దాదాపు ఒకటే అవుట్పుట్ వస్తుంది అని వాళ్ళు తేల్చారంట. దాంతో వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఎట్లాగో ఇంటి నుంచే పని చేయిస్తున్నారు కదా మీరు, అదేదో ఇండియాలో ఇంటి నుంచి పని చేయిస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, మాకు ఈ ఖర్చు తగ్గుతుంది అని చాలా వరకు పుష్ చేస్తున్నారు. మీరు చూస్తే ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని ఇప్పుడు అమెరికా కంపెనీల తరపున ఇండియాలో పెట్టి వాళ్ళకి సర్వీస్ చేసే ఇండస్ట్రీ విపరీతంగా పెరుగుతుంది. మీరు నిన్న మొన్న ఒక GCC సదస్సు కూడా జరిగింది కదా వైజాగ్లో, సీఎం గారు సీతారామన్ గారు మాట్లాడారు. సో ఐ థింక్ దిస్ ట్రెండ్ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చైనాకి ఎట్లా పోయిందో సర్వీసెస్ ఇండియా మైట్ బికమ్ ద సెంటర్ ఫర్ ది నెక్స్ట్ సెవరల్ ఇయర్స్. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో తాజాగా ఉన్నటువంటి నిర్ణయాలన్నీ చూస్తే మీరు అమెరికాకు సంబంధించిన ప్రవాసాంధ్రుల సంఘంగా ఉన్నారు, విద్యార్థులకు కానీ ఐటీ సంబంధించిన నిపుణులు వాళ్ళ తాలూకు అభిప్రాయాలు కానీ ఏ విధంగా ఉండొచ్చు, విద్యార్థులకు మీరు ఎలాంటి సూచన చేయబోతున్నారు ఈ పరిస్థితి? అంటే గత కొన్ని సంవత్సరాలుగా కొంచెం అలసత్వం అంటే ఎనర్షియా వచ్చేసిందండి పిల్లలకి.
పాస్ అవ్వగానే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరి కొంచెం ఎగ్జామ్లు పాస్ అయ్యి అమెరికా యూనివర్సిటీలో ఎంఎస్కి వెళ్ళి అక్కడ బాగా చదువుకుంటే చాలు సరిపోతుంది అని. అది మటుకు ఫ్యూచర్లో జరగదు. మీరు క్లాస్ టాపర్స్ అయితే మిమ్మల్ని అమెరికా కానీ నెదర్లాండ్స్ కానీ యూకే కానీ మేము ఎప్పుడైనా ఆహ్వానిస్తాయి. మీకు ఆ స్కిల్ సెట్ రావాలి. సో కొంచెం లేజీనెస్ తగ్గించుకుని బాగా మనసు పెట్టి నేర్చుకుంటే కొత్త టెక్నాలజీలో మీకు ఎక్కడైనా పర్లేదు. అమెరికా వెళ్ళకపోతే ఏమైంది? ఇప్పుడు ఇండియాలో లైఫ్ స్టైల్ అమెరికా కంటే బాగుంది మీకు మంచి ఉద్యోగం అనుకుంటే. సో మీరు కొత్త జనరేషన్లో చూస్తే చాలామంది బాగా చదివే పిల్లలు నేను ఐఎమ్ కమింగ్ అక్రాస్ దెమ్ వాళ్ళు అమెరికా వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు. వాళ్ళకేం పర్లేదు. మీరు మంచి లైఫ్ కావాలనుకుంటే ఇండియాలోనే మంచి లైఫ్ వస్తుంది మీకు బాగా చదువుకుంటే. కానీ ఈజీగా తీసుకోవద్దు. అంటే అమెరికా వెళ్ళిపోతాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చూసుకోవచ్చు అనే తత్వం మట్టుకు పనిచేయదు మీకు. ఇప్పుడు మీరు యూనివర్సిటీకి అన్ని డబ్బులు కట్టి మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి వెళ్ళి అక్కడ ఉద్యోగం రాకుండా బాధపడద్దని మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు వీసాలకు సంబంధించి మారినటువంటి నిబంధనలు పరిగణలో తీసుకుంటే ఒక విధంగా అమెరికాలో భారతదేశం సంబంధించినటువంటి ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి తాజా నిర్ణయం పట్ల కొంతవరకు అయితే ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మున్ముందు ఇటు న్యాయపరంగా కూడా అమెరికా తాజాగా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు నిలబడుతుంది అనే విషయం అయితే కొంత సందేహాస్పదంగానే ఉంది. మరోవైపు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో కూడా కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాలి, ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వాళ్ళు కేవలం తమ చదువుల విషయంలో ఒక స్పష్టతతోని మరింత కష్టపడి చేస్తే ప్రపంచంలో అనేక చోట్ల అవకాశాలు ఉన్నాయని చెప్పి ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షులు వేమూరు రవి గారు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. భార్యాభర్తల మధ్య గొడవ బిడ్డకు శాపంగా మారింది. సూర్యాపేట జిల్లా ప్రియాంక కాలనీలో భార్యపై కోపంతో ఓ కిరాతక తండ్రి తన 12 నెలల కుమార్తెను నేలకేసి కొట్టి చంపేశాడు. వెంకటేష్ నాగమణికి 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 12 నెలల కుమార్తె భవిజ్ఞ ఉంది. మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహం చేసుకున్న ఈ దంపతులకు నిత్యం గొడవలు సర్వసాధారణమయ్యాయి. భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య 2 నెలల క్రితమే పెద్ద మనుషులు సర్ది చెప్పడంతో కాపురానికి వచ్చింది. మద్యం తాగి వచ్చిన వెంకటేష్ రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. భార్యాభర్తలు గొడవ పడుతుండగా చిన్నారి గట్టిగా ఏడ్చింది. ఏడుస్తున్న చిన్నారిని కోపంతో తండ్రి ఆమె 2 కాళ్లు పట్టి నేలకేసి కొట్టాడు. ఈ దాడితో చిన్నారి భవిజ్ఞ అపస్మారక స్థితికి చేరుకుని విగతజీవిగా పడిపోయింది. పక్కనే ఉన్న తల్లి ఆమె బంధువుల ఆసుపత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న భవిజ్ఞను బతికించేందుకు వైద్యులు గంటపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. మృతి చెందినట్లు చెప్పడంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. స్థానికులు వెంకటేష్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి 4 కిలోల బరువున్న 2 తలల పామును స్వాధీనం చేసుకున్నారు. వివేకానంద నగర్లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ పామును విక్రయించేందుకు నిందితులు సిద్ధమయ్యారు. చిత్తూరుకి చెందిన చంద్రశేఖర్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన భాస్కర్ను అదుపులోకి తీసుకుని కూకట్పల్లి పోలీసులకు అప్పగించారు. వారి నుంచి 2 మొబైల్ ఫోన్లు, 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యాపారంలో ప్రధాన సూత్రధారైన మాదాల రవికుమార్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ నుంచి 35,293 క్యూసెక్కులు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి 69,553 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 10 గేట్లు తెరిచి 1,04,846 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.1 టీఎంసీలకు గాను ప్రస్తుత నిల్వ 19.6 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.82 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 104,846 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ దంపతులు దర్శించుకున్నారు.
హైకోర్టు న్యాయమూర్తి దంపతులకు ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలు పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి వారి ఎదుట అర్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో హైకోర్టు న్యాయమూర్తి దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఈవో దామోదర్ రావు న్యాయమూర్తిని శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. సామాజిక రుగ్మతలపై బతుకమ్మ పాటలు పాడుకుంటూ ప్రజలను చైతన్యం చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో బతుకమ్మ విశిష్టత ఆచరణ అంశంపై జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సలహా మండలి సభ్యులు బి నర్సింగారావు, కవియాకూబ్ తదితరులు పలు సూచనలు చేశారు. ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో జరుపుకోవాలని మంత్రి కోరారు. చప్పట్లే అసలు సిసలు సంగీతమని మౌఖిక సాహిత్యం ద్వారా వచ్చిన పాటలను గుర్తు చేసుకుని పాడుకోవాలన్నారు. బతుకమ్మ సందర్భంగా జీవన విధ్వంసంపై పాటలు అల్లి పాడుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇది ఎవరో చెప్తే చేయాలని కాకుండా ఎవరికి వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మీరే చేయిస్తున్నట్టుగా ప్రతిదాని వారి ఎక్కడ ఏ గ్యాప్ ఉన్నా ఏదన్నా చేయడానికి ప్రజలు కూడా సమాచారం తీసుకొని అలా యాక్టివ్గా ఇన్వాల్వ్ కాండి. లక్ష్యం అనేది బతుకమ్మ మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పండుగలు కాపాడుకోవడం, తద్వారా సమాజంలో గుణాత్మకమైనటువంటి మార్పు తెచ్చేదానికి ప్రయత్నం చేయమని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. పాత బస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఈ నెల 23న బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతించింది. అయితే శాంతి భద్రతలకు కాపాడటానికి కఠినమైన షరతులు విధించింది. మహిళలు మాత్రమే పాల్గొనాలని, నేర చరిత్ర ఉన్నవారు హాజరు కావద్దని, వీఐపీలను ఆహ్వానించకూడదని హైకోర్టు షరతు విధించింది. సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు గంటన్నర పాటు వేడుకలు నిర్వహించుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయం వద్ద బతుకమ్మ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. షరతులలో దేనినైనా ఉల్లంఘించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సమీపిస్తున్న వేళ 2 రోజుల ముందుగానే ఆ సందడి నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో పిల్లలు, యువతులు కలిసి ఒక పీటపై మట్టితో బొడ్డమ్మను తయారు చేసి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ గౌరమ్మను పూజించారు. ఇలా బొడ్డమ్మను 9 రోజులు పూజిస్తామని యువతలు, మహిళలు తెలిపారు. విజ్డమ్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకున్నారు. పాఠశాల యాజమాన్యం భారీ బతుకమ్మను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు జిల్లా జగ్గన్నపేటలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో అలరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేలా రాబోయే తరానికి చప్పట్ల బతుకమ్మను పరిచయం చేయాలని కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కష్టసుఖాలను మేళవిస్తూ బతుకమ్మ పాటలు పాడుకునే వారిని గుర్తు చేశారు. చిన్నప్పటి నుంచి నా పెళ్లి అయిన కాంచి మా అత్త వెయ్యి అంటే వేస్తాను. ఇంకా అప్పటి నుంచి వేసి బుడ్డమ్మని వేస్తాను. అప్పటి నుంచి ఇంకా ఆడ అందరినీ పిలుచుకొని బుడ్డమ్మని వేసుకొని అందరినీ పిలుచుకొని మంచిగా పసుపు పెట్టి ఉంటుందంట. 60 ఏళ్ళు 70 ఏళ్ళ బట్టి వేస్తాను. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన నివాసంలో సంప్రదాయంగా బొట్టు పెట్టి వేడుకలకు స్వాగతం పలికారు. ఈ వేడుకలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు.
Heartily congratulations to all the winners, Nihal Raj, Mayansh, Vasikar. Heartily congratulations to all.